అందరికీ నమస్కారం. మొదటిగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో గత 4-5 నెలల నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల విషయంలో వారి తల్లిదండ్రుల ఆవేదన సంబంధించి యావత్ దేశానికి సంబంధించిన పరీక్షా విధానాల గురించి, పేపర్ లీక్ల గురించి, పటిష్టత లేని రిక్రూట్మెంట్ సిస్టమ్ గురించి దేశవ్యాప్తంగా ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఛాత్రోంకి గూంజని అంటే విద్యార్థులకు సంబంధించిన వారి గొంతుక అనే నినాదం తీసుకొని ఈరోజు పగులుతా ఉన్న ఈ విద్యా వ్యవస్థను మనము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలో ప్రతి విద్యా సంస్థల్లో ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా భంగపడతా ఉందో తెలియజేయాలి. విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడే ప్రయత్నంలో యావత్ వారి గొంతుకను నరేంద్ర మోడీ గారికి ఇంపియాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే విద్యార్థులతోని ముఖాముఖి కార్యక్రమాన్ని పెట్టుకొని నేను, మా సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, అదేవిధంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారు, ఈరోజు మా సోదరులు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్న ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్కు సంబంధించిన మా నాయకుడు అజ్మతుల్లా హుస్సేని గారు, అదేవిధంగా కాలేజ్ షైఫుల్లా గారికి, మరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సికందర్ రెడ్డి గారు పాటు మా మార్కెట్ కమిటీ చైర్మన్లు, మరి మా మిత్రులందరూ కూడా మొత్తం యువజన కాంగ్రెస్ సంబంధించిన సోదరులందరూ కూడా ఒక బాధ్యతలో, ఒక సామాజిక దృక్పథంతో మనము రాజకీయ పార్టీ అయినా రాజకీయ అంశమైన యూత్ కాంగ్రెస్ కానీ దేశానికి సంబంధించిన ఇలాంటి చిన్నారుల భవిష్యత్తును కాపాడే ప్రయత్నంలో దేశంలో జరుగుతూ ఉన్న అనేక తప్పిదాలని వారి దృష్టికి తీసుకురావాలి. పేపర్ లీక్లు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా, ఎగ్జామినేషన్ స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. మేమందరం వచ్చింది దీన్ని పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా ప్రక్షాళన చేసుకుందాం, ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, విద్యార్థులతో మాట్లాడడానికి వారి భవిష్యత్తు, వారి గొంతును యావత్ దేశానికి సంబంధించిన విద్యార్థుల గొంతుకగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి, మోడీ గారికి, అదేవిధంగా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న మంత్రి గారు ప్రసాద్ గారికి తెలియజేయడానికి, ధర్మేంద్ర ప్రధాన్ గారికి తెలియజేయడానికి మనం చేస్తా ఉన్న ప్రయత్నం. ఆ కార్యక్రమంలోనే ఈరోజు మేము స్టూడెంట్ డైలాగ్ అని, ఈ స్టూడెంట్ డైలాగ్ సందర్భంలో మేమందరం కూడా రావటం జరిగింది. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా వచ్చిన దానికి సంబంధించి నిన్ననే మీరు చూసిండు, మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. పార్లమెంట్లో ప్రజాస్వామికంగా విద్యార్థుల తల్లిదండ్రులు మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్స్ పరంగా మొత్తం వారు దాదాపు 12 నుంచి 13 సంవత్సరాలు కష్టపడి నేను డాక్టర్గా నేను చదవాలని ఆలోచన చేసిన ఆ విద్యార్థి అదేవిధంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆ పేద విద్యార్థులకు సంబంధించి వారి పిల్లలను చదివించాలని ఆర్థిక వనరులతో సమయాన్ని వెచ్చించి ఆ తల్లిదండ్రులు మరి నీట్ ఎగ్జామ్లో తప్పిదాలు జరిగినాయి, మాకు ఒక అవకాశం ఇవ్వండి మాట్లాడటానికి అని ప్రజాస్వామిక
పద్ధతిలో వారు పార్లమెంట్ దగ్గరికి వెళ్తే శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కనీసం వినకుండా, కనీసం వారికి రెస్పాండ్ కాకుండా పోలీసు వారితోని విద్యార్థులపై ఉపయోగించిన ఆ లాఠీలు, అదేవిధంగా టియర్ గ్యాస్తో పాటు చిన్నారి అమాయక బాలికలతో పాటు వారి తల్లిదండ్రులను కూడా హింసాత్మకంగా ఆ పోలీసులు నిన్న జరిగిన ఉదాంతము ఓ ప్రత్యేకమైన అంశము బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్న అరాచకత్వం. ఏమడుగుతా ఉన్నారు విద్యార్థులు? వారు అడిగేది ఆకాశాన్ని తీసుకొచ్చి భూమిపైకి తీసుకురమ్మంటలేరు. వారు అడుగుతా ఉంది పారదర్శకంగా పరీక్షలు నిర్వహించమని కోరుతా ఉన్నారు. వారి భవిష్యత్తుకు సంబంధించి రాబోయే కాలంలో సెక్యూర్డ్ ఫ్యూచర్ అంటే వారికి భద్రత కలిగించిన భవిష్యత్తును కలిగాలని అడుగుతా ఉన్నారు. ఏదైతే పేపర్ లీకులు జరిగినాయో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలి. దానికి తోడు నైతికంగా ఆ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే విధుల నుంచి తప్పియాలని కోరుతా ఉన్నారు. కనీసం వినే అవకాశం ఇవ్వలే. నిర్బంధంగా పోలీసులను ఉపయోగించుకొని ఇలాంటి చిన్నారులందరినీ కూడా లాఠీ దెబ్బలతో కొట్టి ఆ చిన్నారులకు సంబంధించిన తల్లిదండ్రులను కూడా లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసిండ్రు. మరి నిన్న వీరందరికీ సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడు బాధ్యతలో భాగంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఈ ప్రభుత్వం ముందుకొస్తలేదు, సమాధానం చెప్తలేదు అని ప్రైమ్ మినిస్టర్ గారి నివాసం ముందు ధర్నా చేస్తే ఒక సీనియర్ పార్లమెంటేరియన్, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ మా రాహుల్ గాంధీ గారిపై పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం కానీ బీజేపీ ప్రభుత్వం నిరంకుశ విధానానికి సంబంధించిన ఆ ఆలోచన విధానం నిన్న కనబడ్డది. మానవీయ కోణం లేకుండా, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ని చూడకుండా అడ్డగోలుగా అయిన రూపంలో వారిని అరెస్ట్ చేసి తీసుకుపోవటం ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు యావత్ విద్యార్థి లోకం కూడా దీన్ని ఖండిస్తా ఉంది. వారి పక్షాన మా రాహుల్ గాంధీ గారిపై అక్కడ నిలబడితే దాన్ని కూడా ఆలోచన చేయకుండా ఆ విధమైన దానికి కారకులమైన వారిని వెంటనే వారిపైన ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? మే 3వ తారీఖు నాడు జరిగింది. దాంట్లో దాదాపు 22 లక్షల పైచిలుకు మంది నేను డాక్టర్ని కావాలని కోరుకున్న విద్యార్థిని, ఆ చిన్నారి విద్యార్థి అపియర్ అయింది. దాని తదుపరి మనందరికీ తెలుసు పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిన తర్వాత అందరూ కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రధానంగా మా కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాన్సిల్ చేయాలి, నిష్పక్షపాతంగా దాన్ని నిర్వహించాలని కోరాం. మళ్ళా రీనీట్ చేసింది. దాని క్రమంలో ఎప్పుడు 21 జూన్ 2026లో మళ్ళా నీట్ ఎగ్జామినేషన్ని మళ్ళా కండక్ట్ చేసి ఏ విధంగా పారదర్శకంగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పలేదు. మళ్ళా పరిపాటిగా నిర్వహించడం జరిగింది. ఈ నీట్ ఏదైతే రీ ఎగ్జామినేషన్ చేసిండ్రో విద్యార్థులకు విశ్వాసం లేకుండా ఉండే, విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వాసం లేకుండా, దాని తదుపరి రిజల్ట్స్ వచ్చినాయి.
రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఆ పరీక్ష విధానం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఈ పరీక్ష విషయంలో సరిగ్గా మార్కులు కేటాయింపు చేయబడలేదని, ఉదాహరణకి మరి వారికి సంబంధించి విద్యార్థులు వారు 559 మార్కులు వస్తాయని వారు ఆశిస్తే 60 మార్కులు వచ్చినాయి. 609 మార్కులు ఆశిస్తే 167 వచ్చినాయి. 720 మార్కులు ఆశించిన విద్యార్థికి 87 మార్కులు వచ్చినాయి. దీని పరంగా మార్కులు తప్పుగా పడ్డాయి అంటే ఒక్క క్వశ్చన్ పేపర్కి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి 200 రూపాయలు కట్టాల. అంటే మొత్తం క్వశ్చన్స్కి సంబంధించి వారికి ఏదైతే ఈ క్వశ్చన్స్ పరంగా మళ్ళా తిరిగి దాన్ని ఛాలెంజ్ చేస్తే ఒక్క విద్యార్థిపై 27,800 రూపాయలు, ప్రతి క్వశ్చన్ కు సంబంధించి 200 రూపాయలు చొప్పున 27,800 రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఆ క్వశ్చన్ కు సంబంధించిన వారి అనుమానాలు వారికి చెప్పము అని ఒక రూల్ ప్రకారంగా పోతా ఉన్నారు. ఆఫీసులకు పోతే మీకు న్యాయపరంగా మీ పైన యాక్షన్ తీసుకుంటామంటే వారి భవిష్యత్తుకు ఏదైనా దెబ్బ తాకుతుందని చాలా మంది కూడా భయపడి ముందుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మొత్తం ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో ఆడిట్ చేయమంది. ఫిజికల్ గా విద్యార్థులు రాసిన ఓఎంఆర్ షీట్స్ ని, స్కాన్డ్ కాపీస్ ని బయటికి పెట్టమంది. కాంగ్రెస్ పార్టీ ఈ రెస్పాన్సెస్ సంబంధించి ఏదైతే ఫైనల్ ఆన్సర్ కీ ఉంటుందో దాన్ని బయటకు పెట్టమంది. ద క్వశ్చన్ వైజ్ మార్క్ సంబంధించి కూడా దాన్ని పారదర్శకంగా ముందుకు పెట్టండి. ఏదైతే ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ పారదర్శకంగా ఉందో లేదో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ముందు పెట్టమంది. ఇప్పుడు మొదటి నుంచి కూడా సిబిఎస్ఈకి సంబంధించి ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ నుంచి యూజీసీ నెట్ కు సంబంధించిన సోషాలజీ పేపర్ లీక్ తో పాటు ఈరోజు వ్యవస్థల్లో ఉన్న పొరపాట్లు, దానికి సంబంధించిన అనేక రుగ్మతులకు సంబంధించి చాలా మంది విద్యార్థులకు విశ్వాసం కోల్పోయారు. ఉదాహరణకి ఒడిశాలో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో వారు చేసింది 1678 తప్పిదాలు దొరికినాయి. టెక్స్ట్ బుక్స్ లో అన్ని తప్పిదాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో టీచర్ రిక్రూట్మెంట్ కు సంబంధించి కానీ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో అనేక తప్పిదాలు ఉన్నాయి. ఒకటి, చాలా ఆలస్యంగా మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం, దాంతో పాటు ఆన్సర్ కీ ఇస్తారు, ఆ ఆన్సర్ కీ కూడా తప్పిదాలతో కూడుకున్న ఆన్సర్ కీస్, దాంతో పాటు అధికార పరంగా నెగ్లిజెన్స్. ఈరోజు చాలా సందర్భాలు చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో కాక ఇతర రాష్ట్రాల్లో టీచర్ షార్టేజెస్ ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో తక్కువ లెక్చరర్స్ ఉండడం, ఈ విధమైన కార్యాచరణ తీసుకున్నప్పుడు ఎవరిపైన దీని ప్రభావం పడుతుంది, విద్యార్థులపై ప్రభావం పడి వారికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించి వారికి కావాల్సిన అవకాశాన్ని, వారికి రాబోయే కాలంలో సామాజికంగా ముందుకు పోవాలనే ఒక మొబిలిటీ ముందడుగులో ఇవన్నిటి తప్పిదాలు కూడా వారిపైన ప్రభావం చూపడతా ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు చాలా సందర్భంలో విద్యార్థుల పక్షాన్ని నిలబడి
ఛాత్రోంకో గూంజ్ అని అంటే విద్యార్థులకు గొంతుక అనే ఈ క్యాంపెయిన్ ని మొత్తం దేశవ్యాప్తంగా చేపట్టింది. మొదటగా వారు బీహార్ రాష్ట్రంలో మొదలుపెట్టి దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో మీకు చెప్తాం, ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు 152 పేపర్ లీకేజీలు అయినాయి. 7,50,00,000 మంది ఎగ్జామ్స్ రాస్తే 152 పేపర్ లీక్ అయి ఈ 12 సంవత్సరాల కాలంలో ఎగ్జామినేషన్ క్యాన్సిల్ కావటం కానీ, పరీక్షలు సంబంధించిన దాని ఫలితాలు ఆలస్యంగా రావటం కానీ, ఈరోజు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఆగిపోవటం కానీ, వీటన్నిటి వలన ఇలాంటి యువతకు సంబంధించిన భవిష్యత్తును పూర్తి స్థాయిలో ఆగమన యోచనలో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో ఈ పేపర్ లీక్లకు సంబంధించి కానీ వీటన్నిటి విషయంలో ఒక స్పష్టత ఉండాలని ఇప్పుడు కూడా ఇవాళ కూడా పార్లమెంటు లోపల కూడా కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాల పార్టీ పక్షాన ఈ విద్యార్థులకు సంఘీభావం పలుకుతూ చర్చని చేపట్టాలి. పార్లమెంట్లో ప్రధానమైన మరి బంగారు భవిష్యత్తు గల విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున్ గారి నేతృత్వంలో నడుస్తూ ఉంది. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్కు సంబంధించి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాను, అదేవిధంగా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నిన్న జరిగిన విద్యార్థుల మీద జరిగిన పోలీసు లాఠీ చార్జ్ కానీ, హింసాత్మకమైన చర్యలు పోలీసు విధంగా దానిపైన వారు స్టేట్మెంట్ ఇవ్వాలని, పార్లమెంట్లో ఒక డిస్కషన్ జరగాలి, ఈ విద్యా వ్యవస్థపై డిస్కషన్ జరగాలి. అదేవిధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, టైం బౌండ్ యాక్షన్ ప్లాను. ఈ డిలేస్కు సంబంధించి పారదర్శకమైన విధానాల విషయంలో, అదేవిధంగా రాబోయే తరాలకు సంబంధించిన ఫ్యూచర్ విషయంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇండిపెండెంట్ ఎంక్వైరీ, పోలీసు నిన్న జరిగిన విధ్వంసం పైన, విద్యార్థుల పైన జరిగిన దానిపైన, పేపర్ లీక్ల పైన ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరపాలని, అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన విశ్వసనీయత కోల్పోయింది. దాన్ని డిస్బాండ్ చేయాలి, దాన్ని డిజల్యూషన్ చేయాలి, దాన్ని తీసేయాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్న పరీక్షలకు సంబంధించి ఒక క్యాలెండర్, దానికి తోడు కేంద్ర స్థాయిలో జరుపుతా ఉన్న పరీక్ష విధానాలకు సంబంధించిన ఒక క్యాలెండర్ను వెంటనే ప్రకటించాలని, ఈ ఛాత్రోంకి గూంజ్ సంబంధించి ఈ క్యాంపెయిన్ అయితే 28 ప్రధానమైన సిటీస్లో చేపడతా ఉన్నామో, విద్యార్థులతోని మాట్లాడి, విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ విషయంలో మాట్లాడి, ఈరోజు ఇంకా ప్రతి ఒక్క సిటీలో ఆ బంగారు భవిష్యత్తు కలిగిన ఆ విద్యార్థుల విషయంలో జాతీయ పరంగా ఒక డైలాగ్, ఒక డిస్కషన్ జరగాలని మా రాహుల్ గాంధీ గారి ఆలోచనని ఈరోజు వారి గొంతుకను తీసుకెళ్లి ప్రజల ముందర ఉంచాలని, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచన అని మీ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈరోజు యావత్ తెలంగాణకు సంబంధించిన మరి భావి తరాలకు సంబంధించిన ఫ్యూచర్ నిర్మాణం గురించి చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో మా యూత్ కాంగ్రెస్ సంబంధించిన శివచరణ్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు, ఇక్కడ సిటీ అధ్యక్షులు, అసెంబ్లీ అధ్యక్షులు ఇక్కడ ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఈ బీసీ హాస్టల్కు సంబంధించిన విద్యార్థులతోని మరి వారితో మాట్లాడటానికి రావటం జరిగింది.